ఇక మహబూబ్ నగర్ ఆంధ్రజ్యోతి కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక 22వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన లక్కీ డ్రా కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 6,000 మంది పాఠకులు కూపన్లు పంపించగా మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని లక్కీ డ్రా ద్వారా విజేతల్ని ఎంపిక చేశారు. జిల్లా స్థాయిలో మొదటి బహుమతిగా మోటార్ బైక్ను జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన రామకృష్ణ గెలుచుకోగా రెండవ బహుమతిగా రిఫ్రిజిరేటర్ను గద్వాల పట్టణానికి చెందిన ఎండి మస్తాన్ గెలుచుకున్నారు. మూడవ బహుమతిగా ఎల్ఈడి టీవీని నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ప్రభాకర్ రావుకు వరించింది. కాగా ఈ బహుమతుల్ని ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా విజేతలకు అందజేశారు. తాము చాలా ఏళ్లుగా ఆంధ్రజ్యోతి పాఠకులుగా కొనసాగుతున్నామని, నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో ఆంధ్రజ్యోతి ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. ఆఫీస్లో లక్కీ డ్రా తీయడం జరిగింది. దాని నుంచి మాకు కాల్ వచ్చి మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని సార్ వాళ్ళు కాల్ చేసి చెప్పారనమాట. ఫస్ట్ సార్ వాళ్ళు కాల్ చేసి చెప్పడం వల్ల మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. మేము నార్మల్గా ఉన్న వ్యక్తులము ఇట్లా లక్కీ డ్రాలో గెలుపొందడం అనేది మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. మా అలాంటి వాళ్ళకి ఈ గిఫ్ట్ ఇవ్వడం వల్ల ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళ మేనేజ్మెంట్కి కానీ సార్ వాళ్ళకి కానీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 2 సంవత్సరాల నుంచి నేను ఆంధ్రజ్యోతి పేపర్ను వాడుతున్నాను. ఈ సంవత్సరం నాకు లక్కీ డ్రాలో రెండో ఫ్రిడ్జ్ తగిలింది. చాలా సంతోషకరమైనది. ప్రతి మనిషి లోపల ఉత్సాహంగా నింపుకునేటట్లా ఈ ప్రైజ్ ఇవ్వడం చాలా సంతోషకరమైనది. ఇంకో పత్రిక వాళ్ళు కూడా నిజాయితీగా నిరూపించుకుంటున్నారు. జరిగినట్టు రాస్తున్నారు. చాలా సంతోషకరమైనది.